లేకుండా భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ 20,000 వెంటనే ఇవ్వాలి. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ 20,000 వెంటనే ఇవ్వాలి. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. మాట తప్పిన ప్రభుత్వం కౌలు రైతుల ఐక్యత, కౌలు రైతుల ఐక్యత. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి, పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి ఇవ్వాలి. కౌలు రైతులందరికీ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం, కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం 20,000, 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 కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం 20,000 ఇవ్వాలి. కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం 20,000. కౌలు రైతుల ఐక్యత. పంట నష్ట పరిహారం కౌలు రైతులకు వెంటనే, పంట నష్ట పరిహారం కౌలు రైతులకు వెంటనే, పంట నష్ట పరిహారం వెంటనే. రైతుల ఐక్యత, కౌలు రైతుల ఐక్యత. 20,000 రూపాయలు పెట్టుబడి సాయం, కౌలు రైతులందరికీ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాలి. కౌలు రైతులందరికీ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ వెంటనే, అన్నదాత సంఘం ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ 20,000 వెంటనే, కౌలు రైతులందరికీ వెంటనే, పంట నష్టపరిహారం కౌలు రైతులందరికీ వెంటనే, పంట నష్టపరిహారం కౌలు రైతులందరికీ వెంటనే, పంట నష్టపరిహారం కౌలు రైతులందరికీ వెంటనే. కౌలు రైతుల ఐక్యత, కౌలు రైతుల ఐక్యత. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు. రైతు సంఘం, రైతు సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ ఆఫీసులో ధర్నా జరుగుతుంది. ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల అవసరాల కోసం రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు ఇస్తాం, అదేవిధంగా పంట రుణాలకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నయా పైసా కౌలు రైతులకు ఇవ్వలేదు. ఈ జిల్లాలో 1,50,000 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈరోజు అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం కౌలు రైతులు ఉంటున్నారు. భూ యజమాని సంతకంతో సంబంధం ముడిపెట్టడం వల్ల ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ప్రచారంలో లక్షల మందికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పి మోసపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఆచరణలో గుర్తింపు కార్డులు అందలేదు. గుర్తింపు కార్డులు అందకపోవడం వల్ల ఈరోజు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 20,000 రూపాయలు ఇస్తామన్నది ఒక్క నయా పైసా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు అందలేదు. అంతేకాదు ఈ మధ్య వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టం జరిగి మొక్కజొన్న, వరి పంట కౌలు రైతులు నష్టపోయినారు. ఈరోజు కౌలు రైతులకు పంట నష్టం ఇవ్వంటే మీ దగ్గర ఉన్నటువంటి కౌలు గుర్తింపు కార్డు చూపమని చెప్పి అధికారులు అడుగుతున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలస్యం చేయకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలా. మీ గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం ఇవ్వాలా. అదేవిధంగా పంటల బీమా వర్తింపజేయాలా. పెట్టుబడి సాయం ఏదైతే మీరు ఎన్నికల ముందు ప్రకటించారో ఆ 20,000 రూపాయలు వెంటనే వాళ్ళ అకౌంట్లలో వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించకపోతే రైతు సంఘం, కౌలు రైతు సంఘం కలిసి రాబోయే రోజుల్లో కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా ఆందోళన చేస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతులకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం. రామచంద్రుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరపున విప్లవాభివందనాలు. సోదరులారా, 2011 కౌలుదారు చట్టం ఏదైతే తీసుకొచ్చినాడో ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019 కౌలుదారు చట్టం ఇది ఏమాత్రం కూడా కౌలు రైతులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ జిల్లాలో ప్రధానమైనటువంటిది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులు మాత్రం భూమి మీద వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు 160 మంది కౌలు రైతులే ఉన్నారు. వారికి కౌలు కార్డులు ఇవ్వకుండా ఈ క్రాప్ కూడా వారి పేట చేయకుండా ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం వివరిస్తుంది. కాబట్టి మేము ఈ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ ఒకేసారి కౌలు రైతులకు 20,000 రూపాయలు జమ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా అకౌంట్లో వేయలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఏదైతే మెంతా తుఫాన్లో నష్టపోయినటువంటి కౌలు రైతులందరికీ కూడా వారికి వెంటనే నష్టపోయిన ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు
ఏదైతే కౌలు రైతులకు రుణాలు ఇచ్చారో ఆ రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు వాటిలో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క రబీలో విత్తనాలు ఎరువులు అన్ని కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కౌలు రైతులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి స్వామన్న.